ఫిబ్రవరి 14 భారతదేశ చరిత్రలో ఎప్పటికొక మరపురాని చీకటి చేదు నిజంలా నిలిచిపోయిన రోజు. ఇది దేశవ్యాప్తంగా 40 కుటుంబాలలో విషాదం నింపిన రోజు. ప్రతి భారతీయుడు కోపం ఆవేశంతో విరసిల్లిన రోజు. పుల్వామా దాడి జరిగి 5 ఏళ్ళు అయిపోతున్నా ఇప్పటికీ ప్రజల చీకటి రోజుని మర్చిపోలేకపోతున్నారు. 2019 ఫిబ్రవరి 14 3 గంటల 10 నిమిషాల వరకు దక్షిణ కాశ్మీర్ అన్ని ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయి. కానీ కొన్ని క్షణాలంతా మారిపోయింది. కాలిపోయిన ట్రక్కులు, బూడిదైన మృతదేహాలు, ఇటుపక్క చూసిన ఉదయాన్ని కదిగించే దృశ్యాలే కంటికి కనబడుతూ ఉన్నాయి. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికుల్ని తీసుకువెళ్తున్న క్యాన్వేలోని ఒక బస్సు మీద ఆత్మాహుతి దాడి జరిగింది. కాశ్మీర్కు చెందిన ఆదిల్ మహమ్మద్ అన్న తను మారుతి సుజుకి కారుతో సిఆర్పిఎఫ్ క్యాన్వేలోని ఒక బస్సు మీదికి దూసుకువచ్చాడు. సిఆర్పిఎఫ్ జవాన్ల పోరాటం, వారి క్యాన్వే మీద ఇటువంటి దాడులు జరగడం సర్వసాధారణం కాశ్మీర్లో. కానీ కొన్ని దశాబ్దాల నుంచి ఇలాంటి దాడులు ఎప్పుడూ జరగవు. ఈ దాడి కారణంగా 40 మంది సిఆర్పిఎఫ్ సైనికులు అమరవీరులయ్యారు. పాకిస్తాన్లో నెలకొని కార్యకలాపాలు సాగిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. పుల్వామా దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ మోస్ట్ ఫేవర్ నేషన్ హోదాను వెనక్కి తీసుకున్నట్లు నిర్ణయం తీసుకుంది. అమరవీరుల సైనికుల కుటుంబాలకు 12 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని భారత ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్ నుంచి దిగుమతి తీసుకున్న అన్ని వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 200% పెంచింది. మనీ ల్యాండింగ్ పై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్ను బ్లాక్ లిస్టులో చేరాలని భారత ప్రభుత్వం కోరడంతో పాక్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టులోకి చేరుకుంది. ఇంకా 2019 ఫిబ్రవరి 18 తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో భారత సైన్యం 2 ఉగ్రవాదులను చంపినట్లు వెల్లడించింది. ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా బాల్కోట్ సర్జికల్ స్ట్రైక్స్. పాకిస్తాన్లోని ఒక బాల్కోట్ అనే ప్రాంతంలోని ఉగ్రవాద శిబిరంపై 2019 ఫిబ్రవరి 26న భారత ఎయిర్ఫోర్స్ దాడి చేసింది. ఈ దాడిలో 4 ఉగ్రవాదులు మరణించినట్టు ఇండియన్ ఎయిర్ఫోర్స్ తెలిపింది. అయితే మరుసటి రోజు పాకిస్తాన్ ఎయిర్ఫోర్స్ కూడా దాడులు ప్రారంభించింది మన భారతదేశం మీదికి. అప్పుడు మన భారత సైన్యంలో ఉన్న MiG-21 ఫైటర్ జెట్ పైలట్ అభినందన్ వర్తమాన్ పాకిస్తాన్కు చెందిన PIF F-16ని కూల్చివేశాడు. కానీ ఆ దాడిలో భారత్ కమాండర్ అయిన అభినందన్ వర్తమాన్ పాకిస్తాన్ భూభాగంలో ల్యాండ్ అయ్యారు. అభినందన్ను వారి ఆధీనంలోకి తీసుకున్న పాకిస్తాన్ సైన్యం మార్చి 1న విడుదల చేసింది. అభినందన్ వర్తమాన్ చూపిన ధైర్య సాహసాలను గుర్తించే భారత ప్రభుత్వం దేశంలోని 3వ అత్యున్నత సౌర పురస్కారమైన వీర చక్రాన్ని ఇచ్చి అభినందించారు. భారత్ ఇలాంటి సర్జికల్ స్ట్రైక్స్ ఎన్ని చేసినా దేశం కోసం ప్రాణాలు వదిలిన సైనికుల్ని మరవలేము. ఎన్ని ప్రతీకారాలు తీర్చుకున్నా ఫిబ్రవరి 14 దేశ చరిత్రలో ఎప్పటికీ ఒక మరుపురాని చేదు జ్ఞాపకంలానే మిగిలిపోయింది. ఈ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.